హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదోనిలో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎవరైతే బీసీ సామాజిక వర్గ నేత ఉన్నారో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయ శాంతమ్మ గారు తనపై ఎందుకు ఇంత అక్కస్సు వైసీపీ కౌన్సిలర్లు అనేసి జగనన్న న్యాయం నువ్వే చెప్పండి అని ఒక హోర్డింగ్ బోర్డు వేసుకొని భీమాస్కూడలిలో కూర్చున్నారు. అయితే ఆమె చెప్పే మాటలు కూడా మనం ఒకసారి విందాం. ఆమె యాక్చువల్గా దీక్ష ఎందుకు చేస్తున్నారు ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే నిన్న మా వైఎస్ఆర్సీపీ వాళ్ళే సాయి ప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను. నేను చేసిన తప్పేమిటి? నేనేమన్నా అవినీతి చేసినానా? ప్రజల నుండి దోచుకున్నానా? లేదా ఆఫీసర్లను బెదిరించినానా? ఏమి లేనిదే నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే అసలు శాంతమ్మ గారిని ముఖ్య కారణంగా దించడానికి కారణం ఏంటి? ఆమె మాటల్లోనే నన్ను దించడానికి ముఖ్యమైన కారణం డబ్బు కావాలా వాళ్ళకి. ఫస్ట్ మేడం గారు ఏం చెప్తున్నారు? డబ్బులు తీసుకున్నారు అంటారు. ఇంతకీ ఆ డబ్బులు ఎంతమంది తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? ఒకసారి మేడం గారు వాయిస్లో. ఇంతకుముందే ఎలక్షన్ కు ముందే మాట అయింది. ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్ గా చేయాలని వాళ్ళకి మాట అయింది. కాకపోతే నాకు పైన నుండి సీల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. చైర్మన్ సీట్కి నాకు అక్కడ నుండి పైన వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. లేకపోతే ఇంతకుముందే నాగరాజుకి భార్యకి పోయేది సీటు. అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని 1.5 లక్ష కౌన్సిలర్లకి, 5 లక్షలు వైస్ చైర్మన్ నరసింహ గారికి. మరి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు. ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారంటున్నారు. ఎవరెవరు వెళ్ళారు, ఏంటి ఆ కథ? ఒకసారి మేడం. మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుల పేర్లు మన వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఎస్పీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాటలు నమ్మి ఒక్క విధంగా నమ్మి ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు. నాకు కూడా ఒక విషయం తెలపాలి కదా. ఆయన జిల్లా అధ్యక్షుడు అయ్యి నేను పార్టీ మారలేను కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా, నీదేం తప్పు ఉందని నాకు తెలిపి ఇవ్వాలి కదా. ఆయన నాకు తెలియకుండానే ఈయన కూడా ఎవరు మేయరు, కర్నూలు మేయర్ రామయ్య కానీ సపోర్ట్గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు. వీళ్ళు మా ఆదం తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు. కానీ నాకు తెలియకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు. మొత్తానికి అంతా డబ్బు మయం. ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు. సాయన్న చైర్పర్సన్ మేడం గారు వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో సింహం నాగేంద్ర అంటారు. నాగేంద్ర గారు బీజేపీలో పోయినందుకే, ఇలా వైసీపీని వీడి బీజేపీ పోయినందుకే ఈమె పైన టార్గెట్ చేశారా? నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకు నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నాడు సాయన్న. అది కాదు, నా భర్త పార్టీకి దూరం కాలేడు. పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త. ఆయన సాయి ప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు, పార్టీకి దూరమైనాడు. ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఇది ఎంత వరుసకు న్యాయమో ఆయన చెప్పాలా? బోర్డు పెట్టారు మేడం. అసలు ఏం న్యాయం చెప్పాలనుకుంటున్నారు మేడం మీరు? అసలు ఏం జగన్ అన్నకి చెప్పారు? ఒకసారి ప్రజలకు చెప్పండి. ఏం చెప్పాలనుకున్నారు కూడా ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరుతున్నాను, నాకు న్యాయం జరగాల. నేను చేసిన తప్పేంటి? నన్ను చేసిన తప్పేంటి? నా తప్పు చూపించి చెప్పమని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను.
వైసీపీ నుంచి అత్యధిక ప్రతిష్టాత్మకమైన ఏదైతే పదవి ఉందో మున్సిపాలిటీ చైర్మన్ మాత్రమే ఉంది. అలాంటి చైర్మన్ సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా విమర్శించడం కరెక్ట్ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది, సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది. ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు, ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటూ తిరిగినాం మేము. అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అనుకోలో మీరే అర్థం చేసుకోవాలో, మీకు అందరికి తెలుసు. మీరు అసలు వైసీపీలో ఉన్నారంటారా మేడం? పట్లోనే ఉన్నాను. మీరు వైసీపీలో ఉంటే మొత్తం మీ కౌన్సిలర్లే కదా వైసీపీలో, ఎందుకు మీకు అగ్నెస్ట్ అయ్యారు? కాకపోతే డబ్బు మయము చెప్తున్నాను కదా, డబ్బులు కావాలా వాళ్ళకి, అంతే. మన దగ్గర డబ్బులు లేవు, నేను పేదరాళ్ళని, నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా. నన్ను దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అంతే, ఏం లేదు. ఆడ డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు, అంతే, ఏం లేదు. కౌన్సిలర్లకి డబ్బుల ఆశ ఉంది అంటున్నారు. అసలు కౌన్సిలర్లకి డబ్బులు ఎవరు ఇచ్చారు? అసలు ఎంత తీసుకున్నారు? ఒకటిన్నర లక్ష కౌన్సిలర్లకు ఆల్రెడీ 50,000 ముట్టిపోయినాయి. నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు, అడిగినారు, రాజీనామా చేయమని అడిగినారు. ఇప్పుడు మీ మీద అవిశ్వాస తీర్మానం ఉంది. అసలు ఎన్ని రోజులు మీరు ఈ దీక్ష చేస్తారు? జరిగేంత వరుసకి కొనసాగిస్తాను. వాళ్ళే ఎన్నుకుంటారు కరెక్ట్. కాకపోతే నాకు పైనుండి వచ్చింది, సీల్ కవర్ పైనుండి వచ్చింది. వాళ్ళు ఎన్నుకునేది ఫస్ట్ నాగరాజుని ఎన్నుకోవాలనే ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి. నాగరాజు భార్యని లోకేశ్వరిని ఎన్నుకోవాలనే వచ్చి ప్రమాణం స్వీకారం చేసేంత ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్ గా ఉండేది. ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైనుండి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినా. నాకెవరు చెప్పలేదే 2.5 సంవత్సరాలని, ఎవరు చెప్పలేదే. 2.5 సంవత్సరాలు అంటే మేము ఆ రోజే వద్దంటున్నాం. అసలు మాకు అడిగిందే లేదు, మేము ఈ పదవిని అడిగిందే లేదు. పైనుండి అందరి శాఖల సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు, పైనుండి వచ్చింది, మేము ఉన్నాం. ఎవరు అంటే ఇంకా ఇంతవరకు తెలియదు కదా, నిన్న తెలుసు కదా. అంటే ఆ రోజు అడిగినా రాజీనామా చేయమని వచ్చినాము, అంతే, చేయమని వచ్చినాము. అవును, డబ్బులు తీసుకున్నారు. అట్లయితే చెప్తాం. ఆ రోజు ఇచ్చినారు, 50,000 ఇచ్చినారు. తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు. లేదు, ఒక రూపాయి లేదు, మాకు ఫ్రీనే వచ్చింది. ఫ్రీ ఎందుకు వచ్చిందంటే జగన్ నుండి సీల్ కవర్ వచ్చిన దానికి మాకు ఫ్రీ వచ్చినట్లు, లేకపోతే ఇది కూడా డబ్బులకే ఆల్రెడీ ఇప్పుడు ఎవరికైతే మద్దతు పలుకుతున్నారో వాళ్ళకే అయ్యింది మాట. కాకపోతే అక్కడ నుండి వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అప్పుడు పాచిక పారలేదు, ఇప్పుడు పారగొడుతున్నారు, అంతే, ఏమి లేదు. అక్రమంగా ఎందుకు చేస్తాము చెప్పు? అక్రమంగా నేను బీజేపీలో తిరిగి బీజేపీ కండ వేసుకొని ఏమైనా తిరుగుతున్నానా? ఎక్కడ తిరిగినాను? ఎమ్మెల్యేతోనా ఏమైనా ఒకసారైనా మాట్లాడినానా చెప్పు? ఫోన్లో మాట్లాడినానా? సపరేట్ మాట్లాడినానా? ఎక్కడైనా మాట్లాడినానా చెప్పండి. మీకు అందరికి తెలిసే ఉంటది కదా, నేను ఎక్కడెక్కడ తిరిగినదంతా తెలిసే ఉంటది కదా. నేను వాళ్ళ కండ వేసుకున్నాను. పార్టీ మారినప్పటి నుండి బీజేపీ ఎమ్మెల్యే ఎలా చెప్తే అలాగే కొనసాగుతుంది అట్లెట్లా చదువుతాం చెప్పేసి అట్లా చెప్తాను. చెప్తాడు ఆయన, మస్తు చెప్తాడు. అది అట్లా చేస్తాం చెప్పు? వాళ్ళ మాట ఎట్లుంటాం, అది ఎట్లా ఏది కరెక్ట్ అయితే అది చేస్తాం తప్ప అనవసరంగా చెయ్యం కదా. బిల్లుల పరంగా అన్నాడు ఆయన, బిల్లులు అది చేయకుండా బిల్లు ఎట్లా చేస్తారు? ఆయనే ఇచ్చినాడు మీడియాకి. ఇది బీజేపీ వాళ్ళు పనులు జరగకుండా బిల్లులు చేసుకుంటున్నారని. అలాంటప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటాను చెప్పు? పని చేయకుండా బిల్లు ఎట్లా చేస్తాము? పనులు చేయకుండా బిల్లు చేయం కదా. అది ఆపిన దానికి వాళ్ళకి ఇది అంతే, ఏం లేదు. ఆపినందుకే ఆ బిల్లు నేను ఆపినందుకే ఫస్ట్ ఆపింది వాళ్ళే, పని చేయలేదని ఆపింది వాళ్ళే. తర్వాత ఎందుకు ఆమోదం తెలిపినారు వాళ్ళు? ఎందుకు వాళ్ళకి డబ్బులు ముట్టిన దానికి వైస్ చైర్మన్లకి డబ్బులు ముట్టినాయి, నరసింహులు గారికి డబ్బులు ముట్టినాయి. కారణం అదే, ఇది కూడా ఒకటి కారణం. ఇది కూడా ఒకటి కారణం. మొత్తానికి అక్కడ నాగరాజుని చేయాలని ఇదే కారణం కాదు.
చైర్మన్ ఛాంబరు వైస్ చైర్మన్ నరసింహులు గారికి ఇవ్వలేదు నేను. చైర్మన్ ఛాంబర్ అది మన లార్జా హోటలా ఆయనకి ఇచ్చేకి? అట్లా ఇచ్చేకుందా చెప్పండి, మీరే చెప్పండి. ఇచ్చేకుందా? అట్లా లేదు కదా ఇచ్చేకి. ఆయనకి పొద్దున ఆఫీసర్లు కూడా వచ్చిండేళ్ళారు, పొద్దునే 8:30, 9 వచ్చింటాడు. రాత్రి 10 అయితే కూడా పోడు ఛాంబర్ నుండి. ఛాంబర్ ఆయనకి హ్యాండ్ వర్క్ చెయ్యని దానికి ఈ సాయన్నకి అన్ని 1-2 చెప్పి ఈ తీర్మానం దగ్గర వరుసకి తెచ్చినాడు. మెయిన్ పాత్ర ఆయనదే, మెయిన్ పాత్ర. వైస్ చైర్మన్ నరసింహులు, రెండో వైస్ చైర్మన్ గారు నరసింహులదే మెయిన్ పాత్ర. అది లాడ్జ్ కాదు కదా, లాడ్జ్ కాదు కదా ఇచ్చేక ఆయనకి. ఇచ్చేకుందా లేదు కదా. ఏదైనా పని మీద వస్తే ప్రజలు పని మీద వస్తే కూర్చోబెట్టి 2 మాటలు చెప్పి ఆ సంబంధించిన వాళ్ళు ఏం పని మీద వచ్చిందో ఆ సంబంధించిన అధికారులను పిల్లంపించి మాట్లాడి వాళ్ళకి చేసి పంపించే 5-10 నిమిషాలలో అయిపోతుంది. పొద్దు నుండి సాయంత్రం వరుసకి ఏం అవసరం ఉంటుంది ఛాంబర్లో? ఆయనకు ఛాంబర్ ఇయ్యని దానికి ఇదంతా రంకు అంత ఏమి లేదు. 1-2 చెప్పి సాయన్నకు చెప్పి ఇదే వైరల్ చేసేది ఆయన. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాస్తో కూస్తో ఎన్నోసార్లు కౌన్సిలర్గా ఎన్నికైనాడు. అలాంటి నాయకుడైన వైస్ చైర్మన్ నరసింహులు గారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మీకు కరెక్టేనా? ఒక దళిత నాయకుడిపై ఇన్ని నిందలు వేయడం కరెక్టే అంటారా మీరు? సరే, ఓవరాల్గా బోయ శాంతమ్మ గారు చెప్పాల్సిన మాటలనే చెప్పేశారు. ఇకపై దీనిపై జగనన్న ఏం స్పందిస్తారో, లేకపోతే ఇక్కడ సాయన్న ఏం స్పందిస్తారో, ఈ చైర్మన్ గారు వేసిన నిందలు నిజమా అబద్ధమా, అసలు చైర్మన్ గారు డబ్బులు తీసుకున్నారు, కౌన్సిలర్లు డబ్బుల కోసమే ఈ ఆట అంటున్నారు, సార్ఫరెడ్డి గారు కూడా తీసుకున్నారు, ఎంత తీసుకున్నారో తెలియదు అంటున్నారు. ఇవన్నీ నిజమా కాదా? అసలు నోటి వరకే శాంతమ్మ గారు చెప్తారా, లేకపోతే దీనిపై ఆధారాలు కూడా ఏమన్నా ఇస్తారా? వెయిట్ చేయండి.